ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ. సో అవి పోతాయా ఆ ట్రీట్మెంట్ ఏరియాలో అంబలికస్ చుట్టూతా అంటే బొడ్డు కింద ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అన్ని క్లియర్ అవుతాయండి. క్లియర్ అవుతాయి? ఎందుకంటే మనం ఆ ఏరియా అంతా స్కిన్ తీసేస్తాం, ఒక ఎలిప్స్ ఆఫ్ స్కిన్ అంటాము. మ్మ్. సో యూజువల్లీ ప్రాసెస్ కూడా మనం మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ లైపోసక్షన్ చేస్తాం ఈవెన్ టమ్మీ టక్లో కూడా. ఓకే. ఇంకా ఏమైనా స్కిన్ కొంచెం లూజ్ అవ్వగలుగుతుందేమో అని ఇంకా కొంచెం ఫ్యాట్ వీలైనంత తీసేస్తాం. తీసిన తర్వాత ఎక్సెస్ స్కిన్ వరకు మార్క్ చేసుకొని అవంతా తీసేస్తాం. బొడ్డు కింద ఉన్న స్కిన్ అంతా తీసేస్తాం. ఓకే. తీసిన తర్వాత మజిల్ టైట్నింగ్ అంటాం. ఓకే. చాలా మందికి మజిల్ లూజ్ అయిపోవడం వల్ల ఆ మజిల్ టోన్ సరిగా ఉండదు. వాటి వల్ల పొట్ట కింద లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డమెన్ లో బల్జ్ వచ్చేస్తుంది, పొట్ట ముందుకు వచ్చినట్టు. మ్మ్. సో ఆ పార్ట్ ని కరెక్ట్ చేసి దెన్ వీ సూచర్ ద స్కిన్, ఏదైతే తీసేసిన స్కిన్ ఎడ్జెస్ ని రెండు దగ్గరికి లాగుతాం. ఓకే. సో ఇది ఒక ఏమంటారు షార్ట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్ అంతే. చూపించేశారు కళ్ళ ముందు. రైట్. సో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? ఇందులో రకరకాల టైప్స్ ఉంటాయండి. అంటే టమ్మీ టక్లో కూడా లైక్ ఇందాక చెప్పినట్టు మినీ టమ్మీ టక్ అంటాం. ఇందులో రకరకాల టైప్స్ ఉంటాయి. మినీ టమ్మీ టక్ ఈజ్ ఫర్ పీపుల్ ఎక్కువ మజిల్ టోన్ ప్రాబ్లం లేకుండా కొంచెమే స్కిన్ ఎక్సెస్ ఉన్న వాళ్ళకి వీ కెన్ డూ మినీ టమ్మీ టక్. ఓకే. ప్రాపర్గా అంటే డెలివరీ అయిన తర్వాత బాగా మజిల్ లూజ్గా ఉండి స్కిన్ బాగా లాక్స్గా ఉన్న వాళ్ళకి వీ డూ ఫుల్ అబ్డామినోప్లాస్టీ అంటాం, ఆర్ రెగ్యులర్ అబ్డామినోప్లాస్టీ విచ్ ఈజ్ నార్మల్ టమ్మీ టక్. అందులో కూడా దేర్ ఆర్ ఎక్స్టెండెడ్ వర్షన్ అంటాం, ఆర్ సర్కంఫరెన్షియల్ అంటాం. కొందరికి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వీపు కింద భాగంలో కూడా అంటే నడుము చుట్టూతా కూడా స్కిన్ ఎక్కువ ఉంటుంది, పొట్ట ముందే కాకుండా. సో సైడ్స్ కి వెనక కూడా ఉంటుంది. సో వాళ్ళకి సర్కంఫరెన్షియల్ చేయాల్సి ఉంటుంది, దాన్ని బెల్ట్ లైపెక్టమీ అని అంటాం. ఓకే. సో ఇవన్నీ రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఇంకోటి ఫ్లూరిడిలిస్ అని ఉంటుంది. సో కింద నుంచి స్కిన్ పై వరకు మధ్యలో వరకు తీయడం, రివర్స్ అబ్డామినోప్లాస్టీ అంటాం. అంటే కింద నుంచి స్కిన్ తీయకుండా చెస్ట్ కింద భాగం నుంచి స్కార్ పెట్టచ్చు. సో ఇలా రకరకాలు ఉంటాయి. బట్ దెన్ రెగ్యులర్ గా మనం చేసేది మినీ టమ్మీ టక్ అండ్ రెగ్యులర్ టమ్మీ టక్ అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంటది అంటున్నారు? మినీ టమ్మీ టక్ లో చాలా మటుకు అంటే మన ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా మందికి మజిల్ టోన్ బాగా మెయింటైన్ అయిన వాళ్ళకి లోపల మజిల్ టైట్నింగ్ పెద్ద అవసరం ఉండదు. ఓకే. సో వాళ్ళకి ఓన్లీ పొత్తి కడుపు దగ్గర కింద అంబిలికస్ కింద పార్ట్ మాత్రమే కొంచెం స్కిన్ లాక్సిటీ ఉంటుంది. సో వాటిని అడ్రస్ చేయడానికి పెద్ద మేజర్ సర్జరీ కాదు, ఇట్ జస్ట్ 1.5 hourలో సర్జరీ అయిపోతుంది. అంత రికవరీ టైం కూడా ఎక్కువ పట్టదు. మినీ టమ్మీ టక్లో ఓన్లీ రిమూవ్ ద పార్ట్ ఆఫ్ ద స్కిన్ కింద అంతే, ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉందో అదొకటే అడ్రస్ చేస్తాం అంతే. ఓకే. సో రెగ్యులర్లో మనం లైపో చేయాలి, తర్వాత స్కిన్ ఎక్సెస్ కూడా చాలా ఉంటుంది. సో ఇదంతా చేయాలి, అట్ ద సేమ్ టైం మజిల్ టైట్నింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎంత టైం పట్టొచ్చు? యూజువల్లీ అండి నేను యావరేజ్ 2.5 to 3 hours ఇస్ ద యూజువల్ టైం సర్జరీ టైం పట్టేది. ఓకే. రెస్ట్ మట్టుకి 2 to 3 weeks. 1 week లో దే కెన్ గో టు ఆఫీస్ కూడా అండి. 1 week ఇస్ ద యూజువల్ టైం. మేము అంటే అడ్వైస్ చేసేది ఇంటి దగ్గర ఉండడానికి 1 week వరకు సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ డే ఇవాళ సర్జరీ చేస్తే నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు దే కెన్ వాక్ అరౌండ్ ఇంట్లో, దే కెన్ డూ దేర్ రొటీన్ యాక్టివిటీ.